పరిశుద్ధ గ్రంథములో నుండి మరి యెషయా గ్రంథము 28వ అధ్యాయము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, ప్రభువగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచనాత్మకమైన మాట పిల్లరా వ్రాయబడింది. ఏంటి ఈ మాట అంటే, ఇది ఎవరి గురించి మరి ఆ భక్తుడు తెలియజేశాడు, ప్రవక్త గారు తెలియజేశాడంటే, ఇది సాక్షాత్తు యేసు ప్రభు గురించి ఈ ప్రవచనాత్మకమైన మాట తెలియజేశాడు. ఏంటి ఈ మాట అంటే, ప్రభువగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు అని వ్రాయబడింది. విశ్వసించువారంటే ఎవరైతే ఆ రాయి అయిన, అమూల్యమైన రాయి అయిన క్రీస్తును విశ్వసిస్తారో వారు ఎన్నడూను ప్రియులారా కలవరపడరు. ఈయన ఏమయ్యున్నారు? ఆయన పరిశోధింపబడిన రాయిగా ఉన్నారు. తర్వాత అమూల్యమైన తలరాయిగా ఉన్నారు. బహుస్థిరమైన పునాది రాయిగా మూలరాయి అయి ఉన్నారు ఆయన. ఈ ప్రవచనము ఎక్కడ నెరవేర్చబడింది? సువార్తలలో నెరవేర్చబడింది. యేసు ప్రభువారు ప్రియులారా శ్రేష్టమైన జన్మను ఈ లోకములో ఆయన జన్మించారు. ఆయన జన్మించిన తదుపరి రకరకాలుగా ప్రియులారా ఆయనను చాలామంది పరిశోధించారు, ఆయనను శోధించారు, ఆయనను వేధించారు, ఆయనను అవమానపరిచారు. ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నారు ఆయన? 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. ఈ 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్న కాలంలో 3.5 సంవత్సరాల సేవ విధానంలో ఆయనకు అనేకమైన పరీక్షలు వచ్చినాయంట. ఎవరు పరీక్షించారు, ఎవరు పరిశోధించారు, ఎవరు ఆయనను ఇబ్బంది పెట్టారంటే, తన స్వజనులే, యూదులైన వారే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారంటండి? చాలా శోధించారట, చాలా వేధించారు. అందుకని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇది ఎక్కడ ఏర్పాటు చేశాడంట? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి. ఏం చేయబడింది ఆ రాయి? పరిశోధింపబడిన రాయి. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి. ఒకటి పరిశోధింపబడిన రాయి, రెండవది అమూల్యమైన రాయి. ఏంటి పరిశోధనలు చెప్పండి? ఆయనను అనేక రీతులుగా ప్రిలారా ఆనాడు శాస్త్రులు, సద్దూకయ్యులు, ఆనాడు మతోపదేశకులు, ఉపదేశకులు ప్రిలారా రకరకాలుగా ఆయనని పరిశోధించారట. ఏ మేలు చేసినా ప్రజలకు ప్రిలారా ఆయనను వెనకమాల ఏం చేసేవాళ్ళంట? ఆయనను అవమానపరుస్తూ ఉండేవారట. అందుకనే ఈయన ఎలాంటి వాడయ్యా అంటే పరిశోధింపబడిన రాయిగా ఉన్నాడు, తర్వాత అమూల్యమైన వాడుగా ఉన్నాడు ఈయన, ఆ తర్వాత బహుస్థిరమైన పునాది రాయిగా ఈయన ఉన్నాడు. బహుస్థిరమైన పునాది రాయిగా ఉన్నాడు, తర్వాత మూలరాయి అయి ఉన్నాడు. అందుకనే తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అవుద్దంట. ఆనాడు
అనేక మంది ఆయనను తృణీకరించారు. ఆయనే లోకానికి దిక్కయ్యాడు. ఇప్పుడు ఆయనే మనకు ప్రియులరా మార్గమై ఉన్నాడు. ఆయనే మనకు నిత్య జీవమై ఉన్నాడు. ఆయనే మనలను ప్రియులరా నిత్యత్వానికి నడిపించేవాడుగా ఉన్నాడు. కనుక ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో వారికి కూడా లోకములు ఏమొస్తాయి అంటండి? పరీక్షలు వస్తాయి, పరిశోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. నీవు అంగీకరించిన నీ బంధువులే నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినందుకు అవమానపరుస్తూ ఉంటారు. నువ్వు కూడా దిగిపోయావా అంటారు. రకరకాల అవమానాలకు, అవహేళనలకు ప్రియులారా మనం గురి కాబడతాం. ఇవన్నీ ప్రియులారా యేసుక్రీస్తుకు ఏ రీతిగా సమస్యలు ఎదురైనాయో ఆ రీతిగా క్రీస్తుని ఆరాధించే వారికి కూడా భూమి మీద అలాంటి సమస్యలు ప్రియులారా ఎదురవుతూ ఉంటాయి. అనేక మంది నిన్ను తృణీకరిస్తారు. యేసు ప్రభువు చెప్పారు ఏమని? నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి మిమ్మల్ని అవమానపరిచి మీ పేరు చెడ్డదని పలికినప్పుడు మీరు ధన్యులని చెప్పారు. అందుకని ఇంకో మాట చెప్పాడు, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశింపగోరువానికి లోకములో శ్రమ కలుగుద్ది అని చెప్పాడు. అందుకనే దేవాది దేవుని సన్నిధిలో ప్రియులారా క్రీస్తు ప్రభుని అంగీకరించిన మనకు కూడా రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు, ఇలాంటివన్నీ మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయినను ప్రియులారా మనము కలవరపడకూడదు, భయపడకూడదు. ఎందుకంటే మన ప్రభువారు వీటన్నిటిని ఎదుర్కొన్నారు కనుక మనం కూడా వీటన్నిటిని ఎదుర్కొని మనం ఎక్కడికి వెళ్ళాలంట? నిత్యరాజ్యానికి మనము వెళ్ళాలి. మన గురేంటి? మీ గురేంటి చెప్పాలి. మీ గురేంటి? మాంసం కూర తింటావా? ఆదివారం కదా, అంతేనా? చెప్పండి, మీ గురేంటి చెప్పండి. పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. ఆ నిత్యత్వాన్ని మనం స్వతంత్రించుకోవాలి. నిత్యరాజ్యానికి ప్రియులారా మనం వెళ్ళాలి. అదే మన ధ్యేయం, అదే మన గురి, అదే మన ఆశ, అదే మన ఆకాంక్ష, అదే మన కోరిక, అదే మన తృష్ణ. కనుక ఈ లోకములో మనకు ఎదురయ్యే సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, శరీర బలహీనతలు కానీ, భర్త ద్వారా వచ్చే సమస్యలు కానీ, పిల్లల ద్వారా వచ్చే సమస్యలు కానీ, బయట వారి ద్వారా వచ్చే చెప్పండి ఇబ్బందులు కానీ, రకరకాల నష్టాలు, కష్టాలు, రకరకాల పరిస్థితులు, వీటన్నిటిని మనం ఏం చేయాలంటండి? ఎదుర్కొంటూ మనము ప్రియులారా క్రీస్తుని మనం వెంబడించాలి. అందుకని పౌలు గారు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు ఆయన. నేను బ్రతికేది క్రీస్తు కొరకే. ఒకవేళ ఆయన నామము నిమిత్తమై నాకు మరణము సంభవించినా నేను ఆయన కొరకే నేను జీవిస్తానని చెప్పారు. నేను ఆయన కొరకే బ్రతుకుతానని చెప్పారు యేసు ప్రభు వారు, పౌలు గారు. ఆయన కొరకంటే యేసు ప్రభు కొరకు ప్రియులారా బ్రతకడానికి అతని జీవితంలో నిశ్చయించుకున్నాడు. మెట్టుకు మన జీవితాల్లో కూడా ప్రియులారా ఆయన విశ్వసించిన మనము కలవరపడకూడదు. యేసు ప్రభు వారు చెప్పారు, ఏమని చెప్పారు? మీ హృదయములను కలవర పడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి. తండ్రి యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను. ఎంత అభయం ఇచ్చాడండి యేసు ప్రభువారు శిష్యులకు ప్రియులారా, ఎంత అభయం ఇచ్చాడు. అందుకని ఉదయకాల సమయములు ప్రియులారా మనము గ్రహించవలసింది ఏంటయ్యా అంటే, మనము కలవరపడకూడదు, ఆయనను విశ్వసించాలి. ఆయన అమూల్యమైన వాడు, ఆయన స్థిరమైన వాడు, ఆయన రాజ్యము స్థిరమైనది, ఆయన ప్రేమ స్థిరమైనది, ఆయన ఇచ్చిన రక్షణ స్థిరమైనది, ఆయన మన కొరకు దాచి ఉంచింది ప్రియులారా బహు స్థిరమైనదిగా ఉన్నదని ప్రియులారా మనం గ్రహించి లోకం వైపు చూడకుండా, వెనక్కి చూడకుండా, అటు ఇటు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, ఎన్ని సమస్యలు మన జీవితంలో వచ్చినా మనం ప్రభు వైపే చూస్తూ మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. నీ భర్త ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళమంటాడో తెలియదు, ఎప్పుడు ఆగిపోమంటాడో తెలియదు. ఏమండి,
ఏ సమయంలో కుటుంబంలో ఎలాంటి కలవరాలు వస్తాయో మనకు తెలియదు. అపవాది నిన్ను శోధించడానికి రకరకాలుగా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వీటన్నిటిని నీవు గమనించిన వ్యక్తివై ఏం చేయాలంట, ఇవన్నీ మామూలేలే, నా ప్రభు నాతో ఉన్నాళ్లే, ఎన్ని సమస్యలు నా జీవితంలో వచ్చినా నేను ఆయన కొరకే ముందుకు సాగాలన్న ఒక నిరీక్షణతో ప్రియులారా నీవు దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలి. అంతేగాని నాగటి మీద చేయి పెట్టినవాడు వెనక్కు తట్టు తిరిగి చూడకూడదు, సమస్యల వైపు చూడకూడదు, ఇబ్బందుల వైపు చూడకూడదు, అవమానాల వైపు చూడకూడదు, కష్టాల వైపు చూడకూడదు, నీకు ఎదురవుతున్న నష్టాల వైపు చూడకూడదు. వేటు వైపు చూడకుండా ఎవరి వైపు చూడాలంట, మనం ప్రభు వైపే చూడాలి. అందుకనే ఆయనకు అనేకమైన పరిశోధనలు వచ్చినాయి, పరీక్షలు వచ్చినాయి, అనేక సమస్యలు ప్రియులారా ఆయన జీవితంలో ఎదురైనప్పటికీ ఆయన బహుస్థిరమైన వాడుగా లోకములో ఆయన ఉన్నారు. మనందరినీ స్థిరపరచడానికి ఆయన మన కొరకు ప్రియులారా తన రక్తాన్నిచ్చి తన ప్రాణాన్నిచ్చి బహుస్థిరమైన వాడుగా నిత్యత్వానికి ప్రియులారా ఆయన వెళ్ళడం అనేది జరిగింది. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ప్రియులారా అలాగా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆ రీతిగా కట్టబడాలి. నీ జీవితంలో ఆ రీతిగా నీవు స్థిరంగా ఉండాలి. అదే రీతిగా మత్తయి రాసిన సువార్తలో ప్రియులారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 46వ వచనాన్ని చదవండి. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపను పట్టిన వలను పోలియున్నది. మనము 45 నుంచి మనం చదివితే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది. పరలోక రాజ్యము ఎలా ఉందంట, అనేకమైన ఉపమానాలు ప్రజలకు చెప్పి ఆయన రాజ్యాన్ని ఆ రాజ్యములో ఉన్న మహిమను యేసుప్రభు వారు ఆ దినాల్లో ఉన్న ప్రజలకు తెలియచేశారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఏంటి ఆ ముత్యము? ఒక్కొక్క ఆత్మ విలువ ఒక్కొక్క ముత్యముతో సమానం. ముత్యాలంటే మనం లోకానుసారంగా అమ్ముతున్నారే ఆ ముత్యాలు కాదు, ఇవి అమూల్యమైన ముత్యాలు, ఇవి కడగబడిన ముత్యాలు. అంటే పరలోక రాజ్యం అంటే దేనితో పోల్చబడిందంట, దేనితో పోల్చబడిందని చెప్పాడు? మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక ముత్యము లాంటిది. రెండవది ప్రియులారా, రక్షించబడిన మనము కూడా ఒక ముత్యాల్లాంటి వారు, ఒక ముత్యాల్లాంటి వారు. అయితే అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనును. పరలోక రాజ్యం ఒక ముత్యముతో సమానంగా ఉన్నది, ఒక ముత్యముగా పోల్చబడి ఉన్నది. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే భూలోక సంబంధంగా ప్రియులారా మనకు కలిగినవన్నీ మనం అమ్మివేసుకోవాలి. ఏంటది? అపోస్తులైన పౌలు గారు ఏమన్నారు? భూమి మీద నాకు లాభకరములుగా ఏవేవైతే ఉన్నవో క్రీస్తు నామము నిమిత్తమై నేను వాటిని పెంటతో సమానముగా ఎంచాను అన్నాడు. నీకు లాభకరములుగా ప్రియులారా భూమి మీద ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అమ్మివేసుకోవాలి. అంటే దేంటి దాని అర్థం? వాటన్నిటిని క్రీస్తు కొరకు వదిలివేసుకోవాలి, ఆ రాజ్యం కొరకు వదిలివేసుకోవాలి. దేవుడు నీకు సిద్ధపరిచిన ప్రియులారా ఆ రాజ్యం కొరకు లోక సంబంధమైన వాటన్నిటిని మనం ఏం చేయాలంట? వదిలివేసుకోవాలంట. శిష్యులను యేసు ప్రభు వారు ఏం చేయమన్నారు?
వలలు విడిచిపెట్టమన్నారు. విన్నారండి? శిష్యులను ఏం చేయమన్నారు? విన్నారు బాబు వాక్యం. శిష్యులను ఏం చేయమన్నారు? యేసు ప్రభు వలలను విడిచిపెట్టేయమన్నారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? లోక సంబంధమైన వాటన్నిటినీ విడిచిపెట్టేయాలి. దేని కొరకు? దేన్ని పొందుకోవాలంటే అమూల్యమైన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే, ఆ నిత్యత్వానికి మనం వెళ్ళాలి అంటే, ఆ నిత్యరాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే, భూమి మీద మనకేవైతే లాభకరములుగా ఉన్నవో వాటన్నిటినీ పెంటతో సమానముగా ఎంచాలి. యేసు ప్రభు నన్ను పిలిచిన తర్వాత, ప్రభుకు నేను సమర్పించుకున్న తర్వాత ప్రియులారా, నేను హైదరాబాద్ నుంచి వచ్చేసాను. ప్రభు తన సేవ చేయమని ప్రియులారా ఆయన చెప్తా ఉన్నారు. వచ్చేసిన తర్వాత ఏలూరులో మా బావగారు ఉన్నారు. అంటే మా పెద్దమ్మ గారి యొక్క అల్లుడు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎముకలు ఇరిగితే కడతాడు, సిమెంట్ కట్టలేస్తూ ఉంటాడు ఆయన. మా నాన్నగారు ఏమన్నాడంటే 10th క్లాసులో అక్కడ నువ్వు దాన్ని ఏమంటారు, 10th క్లాసులో సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారు దాన్ని, టీసీ కాదు, అక్కడ 10th పాస్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పారు. అక్కడ నేను 10th అవ్వగానే వెళ్ళి నేనేం చేశాను, అక్కడ చేయించుకున్నా. అంటే ఏంటి, అక్కడ మున్సిపాలిటీలో చాలామంది మా బావగారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ ఆయన ఏం చేశాడంటే, మా అత్తగారే కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, అక్కడ నాకు ఒక జాబ్ చూశాడు ఆయన. ఆ జాబు నీకు వచ్చేసిందని చెప్పడానికి ఒక రిసిప్ట్ కూడా నాకు పంపించడం జరిగింది. అంటే మున్సిపాలిటీలో అక్కడే జాబ్ ఇప్పించి అక్కడే ఉంచేసుకుందామని ఆయన. అయితే నేను హైదరాబాద్ నుంచి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇది వచ్చింది నాకు, ఏది, ఈ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసింది వచ్చింది, నీకు మున్సిపాలిటీలో జాబ్ వచ్చింది రమ్మని చెప్పేసి. నేనేం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి, ప్రభువేమో ఆయన పరిచర్య చేయాలని ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో ఇప్పుడు ఆ జాబు ప్రియులారా దగ్గరకు వచ్చేసింది నాకు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? అది మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగితే ఆయన ఏమన్నారంటే, అయ్యా నువ్వు ప్రభు పిలిచారన్నావు కదా, ప్రభు సేవ ఈ లోక ఉద్యోగాల కంటే ప్రభు సేవ చాలా గొప్పది, అది నీవే తీర్మానం చేసుకో. మీ నాన్నగారికి మార్పు లేదు కదా, మరి ఆయన ఏమంటారో ఏంటో నువ్వే తీర్మానం చేసుకో అన్నాడు. నేను వెళ్ళనండి. ఆయన వచ్చింది కూడా ఆయనకి తెలియదు, ఆయన చదువులేదు మా నాన్నకి. దాన్ని ఏం చేశానంటే చించేస్తే మా బావగారు మా పిన్ని గారికి ఫోన్ చేశాడు. మా పిన్ని గారికి చెప్పాడు. మా పిన్ని గారు మా నాన్నగారికి చెప్పింది, ఇట్లా ఏంటి అబ్బాయికి ఇట్లా వచ్చిందంట కదా, ఏం పంపించలేదా ఏంటంటే నాకు తెలియదు అని. అప్పటి నుంచి నా మీద కోపం పెట్టేసుకున్నాడు ఆయన. ఏంటి ఏమైందిరా, ఏంటి ఎందుకు నువ్వు వెళ్ళలేదు అంటే, నేను ప్రభువుకి సమర్పించుకున్నా అన్నానా, నేను వెళ్ళను. అప్పటి నుంచి ఇక నా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో. నా మాట కాదన్నావు. గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైనా కాదనుకుంటారా? ఎంత కష్టపడితే మనకు వస్తుంది అని చెప్పేసి ఆయన బాధ ఆయనది. కానీ దేవుడు ఏం చేశాడు, నన్ను ఆయన పరిచర్యకు పిల్లారా ఏర్పాటు చేసుకున్నాడు. నా ఆత్మ నన్ను గద్దిస్తూ ఉంది, నువ్వు పని చేయాలి, ప్రభు పని చేయాలి, ప్రభురాజ్య సువార్తను ప్రకటించాలని నా ఆత్మ, పరిశుద్ధాత్మదేవుడు నన్ను గద్దిస్తూ ఉన్నాడు. అందుకని పిల్లారా ప్రభు కోసం నేనేం చేశానంటే దానిని విడిచిపెట్టేశా, ప్రభు కోసం దానిని వదిలివేసుకున్నా. ఒకవేళ నేను అలా కాకుండా నేను పిల్లరా అదే జాబుకు నేను వెళ్ళినట్లయితే ఇంకా ఇంతకాలం భూమి మీద ఉండేవాడిని కాదేమో, నా పరిస్థితులు ఎలా ఉండేయో. అందుకని దేవుని సేవ కంటే ఉత్తమమైనది ఇంకొకటి లేదు, దేవుని పని కంటే ఉత్తమమైనది ఇంకొకటి లేదు. అంటే సందర్భాన్ని బట్టి ఎందుకు చెప్తున్నానంటే, మనం క్రీస్తు కొరకు భూమి మీద మన కొరకు ఏవేవైతే లాభకరములుగా ఉన్నవో వాటన్నిటిని పెంటతో సమానంగా మనం ఎంచుకోవాలి.
అన్నీ విడిచిపెట్టినప్పుడే దేవుని కృప మనకు దొరుకుద్ది. లోకములో ఉన్న వాటన్నిటిని ప్రియులారా మనం విడిచిపెట్టాలి. అందుకనే ఆ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, ఆ నిత్యత్వాన్ని మనం సంపాదించుకోవడానికి లోకములో మనకు కలిగినవన్నీ ప్రియులారా, ఏదైతే ప్రియులారా మనం కలిగి ఉన్నామో అవన్నీ క్రీస్తు కొరకు ప్రియులారా మనము విడిచిపెట్టి ప్రభు కొరకు మనం ముందుకు సాగాలి. లేకపోతే పరలోకం అంటే ఏదోట కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోయేది కాదు. త్యాగం ఉండాలి. దేవుని కొరకు మనం త్యాగం చేయాలి. మన జీవితాన్ని, మన శరీర సంబంధమైన ఆశలను ప్రియులారా దేవుని కొరకు త్యాగం చేయాలి. ఏమండి, మనకు ఇష్టమైనవన్నీ ప్రియులారా కాదనుకుని ప్రభు కొరకు ఈ లోకంలో మనం ముందుకు సాగాలి. నిజమే, మరి దాన్ని విడిచిపెట్టాను నేను. మరి ప్రభు నన్ను ఏమైనా విడిచిపెట్టాడా? చెప్పండి, ప్రభు నన్ను ఏమైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదే. దేవుడు నా ప్రతి అవసరత తీరుస్తున్నారు. నా పిల్లల అవసరత తీరుస్తున్నారు, నా కుటుంబ అవసరత తీరుస్తున్నారు. నాకేమి కావాలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన ప్రతిదీ నాకు ఆయన కృప ద్వారా అనుగ్రహిస్తున్నాడు. బ్యాంకు బ్యాలెన్సులు ఉండకపోవచ్చు, లేకపోతే ప్రియులారా ధనం ఉండకపోవచ్చు, బంగారం ఉండకపోవచ్చు, కానీ నీ అనుదిన ప్రతి అవసరత దేవుడు ఆయన కృపలో తీరుస్తున్నాడు. అనుదిన అవసరత తీరుస్తున్నాడు. ఏదన్నా కావాలని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఏదో ఒక రీతిగా ఆయన కృప ద్వారా నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకని వాక్యం ఏం చెప్తుంది? మొదట మనం ఆయన పని చేయాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదిగితే ఆయన ఏం చేస్తాడంట? మన ప్రతి అవసరత ఆయన కృపలో తీరుస్తాడు. ప్రతి అవసరత మా కృపలో ఆయన తీరుస్తాడు. ఒక ఆయన ఎట్లాగే సేవ చేస్తూ ఒక టౌన్లో పత్రికలు పంచుతూ ప్రియులారా వెళుతున్నాడంట. పాస్టర్ గారు వెళుతుంటే ఆయనకి చాలా కార్లు కనపడుతున్నాయి. అందరూ కార్ల మీద వెళ్ళిపోతున్నారు, మంచి మంచి కార్లు వేసుకెళ్తున్నారు. ఈయన అనుకుంటున్నాడంట, ప్రభువా కారుంటే ఇంకా విరివిగా నేను చేస్తాను కదా ప్రభువా. నిన్ను నమ్ముకొనని వారికి ఎంతోమంది ఎన్నో కార్లు వేసుకుని వెళుతున్నారు, నిన్ను నమ్మిన నాకు ఏం ప్రయోజనం అయ్యా? కారు ప్రభువా, కారు ఉంటే నీకు చాలా పరిచర్య చేస్తా కదా అని మనసులో అనుకుంటున్నాడంట. ఆయన అనుకుంటుంటే ప్రభు ఏమన్నాడు తెలిసిన మనసులో? అతని యొక్క చెవుల్లో ఒక స్వరం వినబడుతుంది, కారుంటేనే నా సేవ చేస్తావా? ఏ కారు లేకపోతే నా సేవ చేయవా? ఏమండి, లోకములో పిల్లారా దేవుని యొక్క సువార్త ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఏదొక రీతిగా నువ్వు దైవ సన్నిధిలో పిల్లారైన సువార్త నువ్వు ప్రకటించాలి. నా కారు ఉంటేనే నేను సేవ చేస్తాను ప్రభువా, లేకపోతే నాకు అది ఉంటేనే కారు చేస్తాను ప్రభువా, నాకు ఇది ఉంటేనే చేస్తాను ప్రభు అని దేవునికి ఆజ్ఞలు జారీ చేయకూడదు. మనం ఏ సమయానికి ఏది కావాలో అది దేవునికి తెలుసు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ ప్రతి అవసరత ఏ సమయానికి ఏ రీతిగా తీర్చాలో దేవునికి తెలుసు. అంతేనండి? అంతేనా కాదా? చెప్పాలి, అంతేనా కాదా? ఏ సమయానికి ఏది అవసరమో ప్రియులారా అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. మనం అడక్కముందే మన అవసరతలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు విన్నవించుకోకముందే నీ అవసరతలన్నీ ఆయనకు తెలుసు. నీ అవసరత కొరకు ప్రభు పాదాల దగ్గర నువ్వు మోకాళ్ళుంచి ప్రార్థన చేయాలి. ఇవన్నీ అనుభవాలండి సేవలో. కొంతమంది అనుకుంటారు, నేను ప్రార్థనకు వెళ్తున్నాను ఎంతో కాలం నుంచి, ఏంటి నా పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం అనుకోవచ్చు. ఏంటి నా స్థితిగతులు ఎలాగ ఉన్నాయని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పటికైనా నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. మొదట ఉన్న స్థితి నీకు ఉండదు. దేవుడు నీ స్థితిని రెండంతల యొక్క స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళతాడు.
కొన్ని ప్రియులారా నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు కృప నిన్ను వెంబడిస్తుంటే కొంతమంది దాన్ని పోగొట్టుకుంటారు. అలా కాకుండా దేవాది దేవుని యొక్క సన్నిధిలో నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. అంతేగాని లోకాన్నంతా సంపాదించుకుందాం అని లోకం కొరకు నువ్వు ప్రయాసపడద్దు. ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఆయన కొరకు దేనినైతే నువ్వు విడిచిపెడతావో దాని ద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. అందుకనే పౌలు గారు చాలా ఆస్తిపరుడంట. పౌలు గారు చాలా ఆస్తిపరుడు. ఆ కాలంలోనే ప్రియులారా ఆయనకు ఒక పెద్ద ఓడ ఉందంటండి. ఆయన సన్హెద్రీ సభలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. మంచి వేదాంత విద్యను అభ్యసించాడు. గమలీయేలు పాదాల దగ్గర ప్రియులారా ఆయన విద్యను అభ్యసించాడు. అంత ఘనుడు ఆయన. ఎప్పుడైతే యేసు ప్రభు అతన్ని దర్శించాడో ప్రభు కొరకు తన సర్వస్వాన్ని అప్పగించుకున్నాడు. తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ప్రభువా, నీవు తప్ప నాకు వేరేది వద్దు ప్రభువా, నీతోనే నేను ఉంటాను ప్రభువా, నీలోనే ఉంటాను ప్రభువా, నీ సేవే నేను చేస్తాను ప్రభువా, నిన్నే నేను ప్రకటిస్తాను ప్రభు అని తన జీవితంలో తీర్మానం చేసుకున్నాడు. ఎంత ఘనుడయ్యాడండి పౌలు గారు. అందుకనే మెట్టుకు మన జీవితాల్లో కూడా మనం కూడా ప్రభువుకు ప్రియులారా పరిపూర్ణంగా మనము సమర్పించుకున్నట్లయితే నిన్ను దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. అందుకనే భూలోకములో ఉన్న వాటన్నిటికంటే మనం దేన్ని సంపాదించుకోవాలంటండి? పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకములో ప్రియులారా మనం ముందుకు సాగాలి. అందుకని అక్కడ వ్రాయబడిన మాట ఏంటయ్యా అంటే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములు కొనుక్కొని వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. పరలోకం అంటే ఒక ముత్యముతో సమానం. అంతకంటే ప్రియులారా ఎక్కువ సమానముతో ప్రియులారా అది ఉంది. అందుకనే లోకములో ఉన్నవన్నీ ప్రియులారా మనం విడిచిపెట్టి యేసు ప్రభుకు మన హృదయాలను మనం అప్పగించుకోవాలి. ప్రభు కొరకు అన్నీ మనం విడిచిపెట్టేయాలి. ప్రభు కొరకు సమస్తాన్ని మనం విడిచిపెట్టేసి లోకములో ప్రియులారా మనం యేసుని సంపాదించుకోవడానికి ఈ లోకములో మనం ముందుకు సాగితే దేవుడు తప్పక ఆ నిత్యత్వాన్ని మనకు దేవుడిస్తాడు. ఆ నిత్యత్వాన్ని మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. మన ఆత్మ నిత్య నరకానికి మనం వెళ్ళకూడదు. నిత్య రాజ్యాన్ని మనము సంపాదించుకోవాలి. నిత్య నరకం అనేది నిరతం ఉంటుందంటండి. అక్కడ అగ్ని ఆరదు, చెప్పాలి, అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యం చెప్తుంది. మరి లోకాన్నంతా సంపాదించుకుని వాక్యం చెప్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? చెప్పాలి, ఏం ప్రయోజనం? మొన్న ఒక విషయం చూసాం కదా, కోట్లు కలిగిన ఒక కుర్రాడు బిజినెస్ మ్యాన్ అంట. అతను ఒక అమ్మాయితో నిశ్చితార్థ కార్యక్రమం అయింది. ఆ బర్త్డే రోజున ఫోటోలు దిగడానికని కొండ మీదకి తీసుకెళ్ళింది ఆవిడ. కొండ మీదకి తీసుకెళ్ళి ఏం చేసింది, ఆ కొండ దగ్గర నుంచి ఆ కొండ చివరిన నుంచుని ఆమెను ఫోటో తీస్తూ ఉండగా ఆమె వచ్చేసి ఏం చేసింది, తోసేసింది. 17 కోట్లు ఒక ప్యాలెస్ ప్రిల్లర్ బుక్ చేశాడంట వివాహానికి. రేపు ఫిబ్రవరిలో ఎప్పుడో వివాహం జరుగుద్దంట. ఏమండి, విలువైన కార్లు ఉన్నాయి అతనికి. ఒక్కడే కొడుకు, కొన్ని కోట్ల ఆస్తుంది. ఒక స్త్రీ చేతిలో మోసగించబడ్డాడు. ఒక స్త్రీ చేతిలో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కోట్లు ఉంటే, కార్లు ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మ రేపు నిత్యత్వానికి వెళ్ళొద్దా అంటే వెళ్ళదు. డబ్బు కోసం రకరకాల చేయరాని నీచాతి నీచమైన కార్యాలన్నీ చేస్తున్నారు. ఈ రోజుల్లో మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, వేషాలు వేస్తున్నారు. ప్రిల్లరా అది ఎంతకైనా ప్రిల్లరా తెగించి మనుషులను ప్రిల్లర ఏం చేస్తున్నారంటే మాయలు చేస్తున్నారు. వాక్యం చెప్తుంది, లోకాన్నంతా నీవు సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? నువ్వు ప్రభుని సంపాదించుకోవాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి.
దేవుని సన్నిధిని సంపాదించుకోవాలి. నిత్య రక్షణను పిల్లలు నీవు సంపాదించుకోవాలి. అదే నీ జీవితంలో పరమార్థం. డబ్బుని కొన్ని అవసరతలు తీరుస్తుంది, కాదని నేను అంటలేదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆపద్దినమున ఆస్తి ఎక్కరకు రాదని దేవుని వాక్యం చెప్తుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం చెప్తుంది. దానిని ఆశించి కొంతమంది విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తాము పొడుచుకుంటున్నారని పిల్లరా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే లోకాన్ని సంపాదించుకోవడానికి మనం పరుగులెత్తకూడదు. క్రీస్తుని సంపాదించుకోవడానికి మనం పరిగెత్తాలి. ఆయన వెనకమాల నీవు నడిస్తే నీ అవసరతలన్నీ తీర్చుకుంటూ ఆయన వస్తూ ఉంటాడు. అందుకనంట డబ్బు వెనకమాల మనం పరిగెత్తామనుకోండి, డబ్బు మనల్ని చూసి పారిపోద్దంట. ఒక దైవజనుడు చెప్పాడు. డబ్బు వెనకమాల అదే కాన్సెప్ట్తో పిల్లరా, అదే ఆలోచనతో మనం ఉంటూ డబ్బును సంపాదించడానికి మనం పరుగులు తీస్తూ ఉంటే ఆ డబ్బు అంట మనల్ని చూసి పారిపోద్దంట. కానీ మనం ప్రభు వెనకమాల నడిస్తే డబ్బు మన వెనకమాల నడిచి వస్తుందంట. నీ ప్రతి అవసరతను ఆయన తీర్చుకుంటూ వస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు చెప్పబడిన ప్రకారంగా క్రీస్తు యేసునందున్న కృపలో మీ ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. విన్నారండి అమ్మా? మిమ్మల్ని మీ ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. మీరు నమ్మకంగా ఉంటే మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మీ ప్రార్థనా జీవితం ఉంటే నీ ప్రతి అవసరత దేవుడు నీకు తీరుస్తాడు. నీవు ఆయన సన్నిధిలో మోకరిస్తే నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఎంత బిల్డింగు మనం కట్టగలమా? ఏమ్మా, ఈ ప్లేస్ ఎలా ఉంది? ఏదన్నా ట్రాక్టర్ కానీ లారీ కానీ వచ్చే ప్లేస్ అనేది? నేను అడిగాను, అక్కడ అడిగా, ఆ రోడ్డు ప్రక్కనే ఆమెను అడిగా, ఈ చేను గల ఆవిడ్ని, ఆండాలం గారిని, అక్కడ ఒక 4 సెంట్లు ఇయ్యమ్మా అక్కడ అని అడిగితే, లేదండి నేను అప్పుడు ఊడిపేస్తుంది, అప్పుడు నాటేస్తుంది. వేసవకాలం అడిగా, లేదండి లేదు అది ఎవరికి ఇచ్చేసామంది. మరి దైవ చిత్తం ఏంటో ఇక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఏదన్నా ట్రాక్టర్ కానీ ఏమన్నా వస్తే అక్కడికి రావడానికి అవకాశం ఉందా? కనీసం ఆటో కూడా రావడానికి ఇప్పుడు మన సందు ఎంత ఉంది? ఈ 9 అడుగుల రోడ్డు, 9 అడుగుల రోడ్డు అండి. 9 అడుగులు కనపడుతుందా మీకు? కనపట్ల. మరి ఎక్కడికి వెళ్ళింది ఆ రోడ్డు? ఎక్కడికి వెళ్ళిందో? కొంచెం జరుపమంటే జరపరు. ఇది ఇక్కడ వరకే మా హద్దు అంటారు. ఏదైనా ఇబ్బంది వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. సరే, ఏదేమైనా అయితే మరి ఏదన్నా వచ్చే ప్లేస్ అనేది, మరి ఇలాంటి కంజెస్టెడ్ ప్లేస్లో ఎంత మందిరం కట్టడం అంటే ఇది మన వల్ల అయ్యే పనా? మీ కన్నీరు ఎంత ఉంది? మీరు ఎంత ప్రార్థన చేశారు? దైవజనుడు కార్చిన కన్నీరు ఎంత ఉంది? దైవజనుడు ప్రయాస ఎంత ఉంది? అప్పుడే దరిదాపు 30 లక్షల పైనే ఈ మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించి, ఎప్పుడు 2019 సంవత్సరంలో. ఇది దేవుని కార్యం. దేవుడు చూపించాడు. ఇది దేవుడు చూపించాడండి. చూపించబట్టే ఇక్కడ ఈ మందిరం, ఎంత పెద్ద మందిరం ఏర్పాటు చేశాడు. ఉండి కట్టామా? చెప్పాలి. పాస్టర్ గారి దగ్గర మొత్తానికి ఉంటుందిలే, ఆయన అందుకనే పునాది వేసాడా అని మీకు తెలుసు. ఏమండి? ఉండి కట్టామా? లేదు. మీలో ప్రతి ఒక్కరూ ధారాళంగా మీ గుప్పిళ్ళు విప్పారు. ఏమండి? మీరే కాకుండా బయటవారు ఎంతోమంది పిల్లలు ధారాళంగా గుప్పిళ్ళు విప్పారు. కరోనా విజృంభిస్తుంది అనగానే దానికి ముందే పిల్లలు స్లాబ్ అయిపోయింది. ఎంత కృపగలిగిన దేవుడు ఆయన. ఏమండి? కరోనా 2019, 20, 21, 22, 22లో కొంచెం చల్లబడే, కొంచెం ఉధృతం తగ్గింది. ఈ 4 సంవత్సరాల కాలంలో పిల్లరా ఒకవేళ ఈ స్లాబ్ పడకుండా ఉంటే ఈ స్లాబ్ వేసేవాళ్ళం కాదు. దేవుని మహాకృప.
దీని అంతటిని బట్టి ఎవరో ఏంటో తెలుసా? పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, నీవు అంగీకరించిన దేవుడు, మనం నమ్మినవాడు నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మదగిన కార్యాలు చేస్తాడు, నమ్మకమైన కార్యాలు చేస్తాడు. కొంతమంది దైవజనులు లోపల ఇంత పెద్ద మందిరం ఉందా అని ఆశ్చర్యపోతారు కొంతమంది. ఏవండి, నిజమే, దేవుడు మన పట్ల, తన్ను అంగీకరించిన బిడ్డ పట్ల ఏ కార్యాలు చేస్తాడో అనడానికి మీ కళ్ళ ముందు ఈ మందిరమే నిదర్శనం. మనమేంటి ఇంత పెద్ద మందిరం కట్టడం ఏంటి? అది దేవుని కృప లేకపోతే, అది దేవుని కృప లేకపోతే. వాక్యం చెప్తుంది, నీవు నమ్మకంగా ఉంటే నీ అవసరత దేవుడు తీరుస్తాడు, నీ పిల్లల అవసరత దేవుడు తీరుస్తాడు, నీ కుటుంబ అవసరత తీరుస్తాడు. అందుకనే లోకములో, మాయలోకములో, పిల్లల భ్రమలు భ్రాంతులు కలిగించే ఈ లోకములో ఏదో సంపాదించాలని పరిగెత్తొద్దు, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఆయన ఎడలవన నీకున్న నమ్మకత్వాన్ని నీవు పోగొట్టుకోకూడదు, నీకున్న విశ్వాసాన్ని నీవు పోగొట్టుకోకూడదు. నీ ప్రతి సమస్య ఎవరి పాదాల దగ్గరికి తీసుకురావాలంట? ప్రభు పాదాల దగ్గరకు తీసుకురా. ప్రభువే నిన్ను ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో పిల్లరా వ్రాయబడింది, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, ఇదిగో వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. సువర్ణము అంటే బంగారం, బంగారం నశించిపోద్దంట, వెండి నశించిపోద్ది, వెలగలరాళ్ళు నశించిపోతాయి, గడ్డి కర్ర కొయ్యకాలు నశించిపోతాయి. కానీ పేతురు గారి యొక్క ఉద్దేశం ఏంటి? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఏ పరీక్ష ఇది? అందరూ చెప్పాలి. ఏ పరీక్ష? అగ్ని పరీక్ష వలన. నలుపెక్కిన బంగారానికి నీరు పడద్దంట. బంగారంలో నీరు ఉండడం వల్ల మడ్డి పడద్ది బంగారం. దగదగ మెరిసే బంగారం కొన్ని దినాలు మెడలో వేసుకుని ఉండండి, అది నల్లబడతా ఉంటుంది. కారణం ఏంటి? దాంట్లో నీరుంటుంది. మరి ఈ నల్లటి బంగారం తీసుకెళ్ళి ఒక కంసాలయన దగ్గరికి తీసుకెళ్ళి కాస్త దీన్ని మెరుగుపట్టంటే ఆయన ఏం చేస్తాడు? ఆ నల్లటి బంగారం తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? అగ్ని చేత కాలుస్తాడు. కాల్చబడకపోతే మెరుగు రాదా దానికి? చెప్పండి, మెరుగు రాదా? మెరుగు రాదు. ఎప్పుడైతే అగ్నిలోనికి వెళుతుందో దానికి ఉన్న నీరంతా ప్రియులార కారిపోయి ఆ నీటి నుండి ఆ మస్టు, ఆ మకిలి, ఆ మడ్డి అంతా ప్రియులార కారిపోద్ది. అలాగే నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దేనికంటే? అందరూ చెప్పాలి. దేనికంటే? చెప్పండి, నోటితో చెప్పాలి. దేనికంటే? మీరు కూడా పురుషులు చెప్పాలండి. దేనికంటే? బంగారము కంటే. బంగారం ఏమైపోయేది? నశించిపోయేది. దానికంటే, దేనికంటే? నశించిపోయే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము.
మీ విశ్వాసము బంగారము కంటే అమూల్యమైనది. విశ్వాసముతో మీ దేవుని సంధికి వచ్చారే, విశ్వాసముతో మీ పనులన్నీ మానుకుని మీ సమయాన్ని వెచ్చించి దేవుని పాదాల దగ్గర వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన మాటలు వినాలి అనే విశ్వాసంతో మీరు వచ్చారే, ఆ విశ్వాసము నశించిపోయే సువర్ణము కంటే ప్రియులారా అమూల్యమైందంటండి మన విశ్వాసం. అయితే ఈ విశ్వాసానికి కొన్ని పరీక్షలు వస్తాయా? పరీక్షలు వస్తాయా? పరీక్షలు వస్తున్నాయా? మీకు వస్తున్నాయా పరీక్షలు? అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం, సడన్గా వచ్చేస్తుంది సమస్య. అది ఎవరికి అర్థమవుద్ది? క్రీస్తులో ఉన్న వారికి అర్థమవుద్ది. ఆరోగ్యం బాగానే ఉందనుకుంటాం, అనుకోని రీతిగా బలహీనం అయిపోతాం. పిల్లల పరిస్థితులు బాగానే ఉన్నాయి అనుకుంటాం, అనుకోని రీతిగా ప్రతికూలంగా మారిపోతాయి. ఇలాంటి పరిశోధనలు, పరీక్షలు మీ విశ్వాసానికి కలిగినప్పుడు, అమూల్యమైన మీ విశ్వాసానికి కలిగినప్పుడు మీరేం చేయాలట? అక్కడ రాశాడు, ఏమని రాశాడు? నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకవేళ మీ విశ్వాస జీవితానికి పరీక్షలు వస్తున్నాయేమో, శోధనలు వస్తున్నాయేమో, ఇబ్బందులు వస్తున్నాయేమో, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో, అనేకమైన సమస్యలు మీకు ఎదురవుతున్నాయేమో, అయినను మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. విశ్వాసమందు నిలబడాలి, విశ్వాసమందు గట్టిగా నిలబడాలి, స్థిరంగా నిలబడాలి. మన సహోదరుడైన, మన పితరుడైన యోబు గారి సంగతి మీకు తెలుసు కదా. అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అలాంటి వాడు ఆ దేశములో లేడంట. అతడి గొప్పవాడు, చాలా గొప్పవాడు, ఊజు దేశములోని గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతునికి, ఆ నీతివంతునికి, ఆ న్యాయవంతునికి, ఆ యథార్థవంతునికి, చెడుగును విసర్జించిన ఆ భక్తునికి విశ్వాసానికి పరీక్షలు వచ్చినాయి. ఏంటా పరీక్షలు? ముక్కుకు జలుబు చేసిందా? అది పరీక్షనా? అది కడుపు నొప్పి వచ్చిందా? అది పరీక్షనా? కడుపు నొప్పి వస్తే ఏంటి శోధన అనుకుంటాం మనం. దేవుడు నాకే పెట్టాలా అంటే, నీకంటే ఇంకొకరు పెట్టాలని నీ ఉద్దేశం అదేనండి. ఓన్లీ తలనొప్పికే, కడుపు నొప్పికే, కాలు నొప్పికే, చిన్న 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 ఇబ్బందులకే మనం ఏం చేస్తాం? నేను వెళ్ళను ఇక దేవుని సన్నిధికి. ఈ శోధనలు వచ్చినాయిగా, ఇక నేను దేవుని సన్నిధికి వెళ్ళను. ఈ సమస్య వచ్చిందిగా, నేను దేవుని సన్నిధికి వెళ్ళను అని ప్రియులారా మనం ఏం చేస్తాం? ఊరినే దేవుని మీద అలుగుతూ ఉంటాం, పాస్టర్ మీద అలుగుతూ ఉంటాం, సంఘం మీద అలుగుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీరు గమనించాలి. అలాంటి సమస్య ఏమన్నా వచ్చిందా ఆయనకి? యోబు గారికి వచ్చిన సమస్యలేంటి? ఒక్కసారే 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, పశువులు చనిపోయినాయి. ఏమండి, రకరకాలుగా పిల్లలు అతని మీదకి భయంకరమైన సమస్యలు వచ్చినా సరే ఆ పశువులు, పక్షులు ఇవన్నీ పోయినాయిలే, పిల్లలన్నా ఉన్నారనుకున్నాడు. కానీ 10 మంది పిల్లలు ఒక్కసారి చనిపోయారు. యోబు వంటి కుమారులు కలిగిన అందగాళ్ళు ప్రపంచంలో లేరంట, ఆ దేశంలోనే లేరని పిల్లలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంత సౌందర్యం కలిగిన వారంటండి. మరి ఎందుకు వచ్చింది? ఇతడేమో న్యాయవంతుడు, ఇతడు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఇలాంటి విశ్వాస వీరునికి ఎందుకు వచ్చింది సమస్య? వస్తాయండి, వస్తాయి. నిన్ను మెరుగుపెట్టడానికి దేవుడు రకరకాల పరిశోధనలు నీ జీవితంలో రావచ్చు, రకరకాల ఇబ్బందులు నీ జీవితంలో రావచ్చు, బలహీనతలు రావచ్చు. అంత మాత్రాన నీ దేవుని విడిచిపెట్టకూడదు, అంత మాత్రాన దేవునికి దూరం అవ్వకూడదు, అంత మాత్రాన దైవ సన్నిధికి దూరం అవ్వకూడదు, అంత మాత్రాన దేవుని వాక్యానికి నువ్వు దూరం అవ్వకూడదు. దేవునికి
దగ్గర అవ్వాలి. మరి యోబు గారు ఏమన్నాడు? తన్ను తాను శపించుకున్నాడు కానీ దేవుని మీద ఒక్క నింద కూడా వేయలేదు. ఆఖరికి స్నేహితులు వచ్చి ఆయన అవమానపరిచారు. తర్వాత కట్టుకున్న భార్య కూడా వచ్చి ఎందుకు ఇంత జరిగినా దేవుడో దేవుడు అంటావు ఎందుకు, ఆయన్ని దూషించి చావరాదు అని చెప్పిందంటండి. భార్య ద్వారా కూడా అవమానం వచ్చింది. ఎందుకు ఈ బ్రతుకు అనుకున్నాడా? నుయ్యో గొయ్యో నేను చూసుకుంటాను అనుకున్నాడా? అనుకున్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు. మేలు అనుభవించుటే తగునా, కీడు అనుభవించుట తగదా? మనిషి యొక్క బలహీనత ఏంటయ్యా అంటే అన్ని రోజులు మేలు అనుభవించడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేనే సుఖంగా ఉండాలి, నా బిడ్డలు సుఖంగా ఉండాలి, మేము అన్ని విధాలా బాగుండాలి, అన్ని విధాలా బాగుండాలి అని పిల్లలు మనం అనుకుంటాం. మంచిదే, అనుకోవటం మంచిదే. మరి వచ్చే సమస్యలు ఎవరు అనుభవిస్తారు? నేను కాదయ్యా, నా పక్కోళ్ళకు పంపించాయి, మా ఇంటి వెనక మనోళ్ళు, ఇంటి ఎదరోళ్ళు, ఆ ప్రక్కోళ్ళు ఈ ప్రక్కోళ్ళు, వాళ్ళకు పంపించు. వాళ్ళేమో అన్నీ అనుభవించాలి, మనం చక్కగా సుఖంగా ఉండాలి, మనము మన పిల్లలు. ఎంతవరకు న్యాయం అండి? ఏమండి? అవసరమును బట్టి అని యాకోబు గారు చెప్పాడు. అవసరమును బట్టి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ముళ్ళ చెట్టుకు పోస్తుందంట గులాబీ, ముళ్ళ గులాబీ. అది ఎక్కడ పోస్తుంది? చుట్టూ ముళ్ళుంటే ఆ ముళ్ళల్లో నుంచే మొగ్గలు వస్తాయి. ఆ ముళ్ళల్లో నుంచే మొగ్గలు వస్తాయండి. అలాగా మన చుట్టూ రకరకాల ముళ్ళు, రకరకాల శోధనలు, రకరకాల ఇబ్బందులు ఎన్ని మన జీవితంలో కలిగినా నీవు పుష్పించే వ్యక్తిగా, నీవు ఫలించే వ్యక్తిగా, క్రీస్తు కొరకు నిలబడే వ్యక్తిగా, క్రీస్తు కొరకు జీవించే వ్యక్తిగా, ఆయన సన్నిధిలో ముందుకు సాగే వ్యక్తిగా నీవు ఉండాలి. కానీ నువ్వు వెనక్కి వెళ్ళే వ్యక్తిగా ఉండకూడదు. నిలబడిన వాడే ధన్యుడవుతాడు. సత్యము నిత్యము నిలబడుతుంది. యథార్థవంతుని యొక్క యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. నీవు దేవునిలో నమ్మకంగా ఉంటే, యథార్థంగా వచ్చి నీవు దేవుణ్ణి ఆరాధిస్తే తప్పక నీ యథార్థతను బట్టి నీకు దేవుడు మార్గం చూపిస్తాడు. నన్ను అన్నారు, వీడు సేవ చేయగలడా? ఏంటి ఎంత చిన్న వయసులో వీడు వచ్చేసేయండి సేవకని చెప్పేసి అడ్డాల్లో నేను ఉన్నప్పుడు రకరకాల మాటలు నా చెవుల్లో పడినాయి. అప్పుడు ఎంత 21 సంవత్సరం. నాకు 21 సంవత్సరంలో 19వ ఏట నేను ప్రభుని నమ్ముకున్నాను. 21 సంవత్సరం వచ్చేసరికి నేను ప్రభు సేవకు వెళ్ళాను. ఎవరో కాదు, కొంతమంది దైవజనులే నన్ను విమర్శించారు. కానీ ఆ మాటలు విన్నప్పుడల్లా నేను ఆ సన్నిధిలో మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. మోకాళ్ళు ఉంచి నా ప్రతి ప్రశ్నకు జవాబు వేసే ఆ ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చేవాడు. అనేకమైన సమస్యలకు ఆయన పరిష్కారం ఇచ్చాడు. ఇంచుమించు 34 సంవత్సరాల ఈ సేవా పరిచర్యలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడు ప్రియులారా అన్ని విషయాల్లో ఆయన జవాబులు ఇస్తూ వచ్చాడు. కొంతమంది ఆత్మీయుల ద్వారా రకరకాల సమస్యలు, రకరకాల మాటలు, రకరకాల అవమానాలు, సేవకుడు అట్ట, వాడి పిల్లలు ఎట్లా, రకరకాల పరిస్థితులు ప్రియులారా వచ్చినప్పుడు దేవుడు తన కనుపాప వలె మమ్మల్ని కాపాడుతూ ఆయన ఆదరించాడు. ఎందుకంటే మనుషుడు పిలిస్తే రాలేదు, కానీ దేవుడు పిలిస్తే ఆయన సేవకు వచ్చాను. నిన్ను విడువను, ఎన్నడును ఎడబాయనని దేవుడే చెప్పాడు. ఆ వాగ్దానం ఇప్పుడు నా జీవితంలో నెరవేర్చబడతా ఉంది. ఏమండి, నాకేది కావాలో అది దేవుడు ఆయన కృప ద్వారా ప్రియులారా ప్రార్థన ద్వారా ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ సేవ అభివృద్ధి చెందింది. ఒక ఆయన నన్ను చెప్పాడు, నాతో పెట్టుకుంటే జీవితంలో నువ్వు పైకి రాలేవు అన్నాడు ఆయన. వందనాలయ్య గారు, నీతో పెట్టుకోవటం వేళ నేను పైకి రాకపోవటం వేళ వందనాలయ్య గారు అని 2-3 సార్లు చెప్పా ఆయనకి.
జాగ్రత్త, పొళ్ళు నూరాడు గడగడగడకర. ఆయన అక్కడే ఉన్నాడు. ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేశాడు. కారణం ఏంటి? నీ నమ్మకత్వాన్ని బట్టి. మనుషుల మాటలు నిన్ను గాయపరచలేవు. మనుషుల మాటల ద్వారా నిన్ను పొడుస్తున్నా అవి నిన్ను గాయపరచలేవు. ఎందుకంటే నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నమ్మదగినవాడు, నీవు నమ్మినవాడు ప్రియులారా నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవుడు ప్రియులారా నీతో కూడా ఉంటాడు. మీకు కూడా అనేక అవమానాలు, నిందలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. కుటుంబాల్లో, మీ వాడకట్లో ఉన్న ప్రజలతో, మీ వాడకట్లో ఉన్న మనుషులతో, ఎవరైతే స్నేహితులు అనుకుంటామో వారే మనల్ని ఏం చేస్తారంట, ముళ్ళ మాటల చేత పొడుస్తూ ఉంటారు. అయినను దేవుని మీద ఉన్న నీకు ఉన్న అమూల్యమైన విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఇంట్లో నీ భర్త మీదే దాడి చేయొచ్చు సాతానుడు. నీ భర్తను వ్యతిరేకంగా చేస్తాడు, నీ పిల్లలను వ్యతిరేకంగా చేస్తాడు, భార్యను వ్యతిరేకంగా చేస్తాడు. అనుకున్న రీతిగా ప్రియులారా రకరకాల శోధనలు ప్రియులారా మన ఇంట్లో వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలి? విశ్వాసమందు స్థిరుడుగా, స్థిరమైన వ్యక్తివిగా నువ్వు నిలబడాలి. స్థిరమైన వ్యక్తిగా నువ్వు నిలబడాలి. అంతేగాని నీ అమూల్యమైన విశ్వాసాన్ని నువ్వు కొనసాగించాలి. అందుకనే దేవుడు నీతో కూడా ఉండి నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు. అంతేకాదు, భూలోకములో ఎంతకాలం ఉంటామో అంతకాలము దేవుడు నా కృపలో నిన్ను భద్రపరుస్తాడు. ఈ లోకమును మనం విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి ఆయన మనల్ని తీసుకుని వెళతాడు. ఇంకంతకంటే భాగ్యం ఏముంది ఈ లోకంలో? ఏం కావాలి చెప్పండి, మీకు ప్రార్థన చేస్తాను. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. అందరూ మెడల్లో బంగారం వేసుకొని తిరుగుతున్నారయ్యా, నాకు కూడా మూడు తాళ్ళు, 3 పేటల తాడు బంగారం చెప్పండి, పర్వాలేదు, అడగమన్నాడుగా దేవుడు. ఏది కావాలి? లేకపోతే నాకు ఇంత డబ్బు కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా. నీకేం కావాలో తెలుసు. వీటన్నిటికంటే మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వేం చేయాలి? వెదకాలి. అన్ని దేవుడిస్తాడండి. ఏమండి, ఎంతకాలం ఉంటామో తెలియదు. ఉన్నంతకాలం నీ కృపలో నన్ను నడిపించు ప్రభువా అని దేవునికి మనల్ని మనము అప్పగించుకోవాలి. అన్యుల వలె మనం ఉండకూడదు. దీని గురించి మనం విచారించకూడదు, చింతించకూడదు ప్రియులారా. మన ప్రతి సమస్య మన ప్రభు దగ్గరకు తీసుకురావాలి. లేకపోతే దైవజనుడు ఉన్నాడు, అయ్యా నేను ఈ సమస్యలో ఉన్నాను, 1 గంట నా ఇంటికి రండి, ప్రార్థన చేద్దాం అంటే దైవ సేవకురాలు నేను వస్తాం, మీ సమస్య ఏంటో చెప్పండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన కంటే మించింది ఏముంది? ఏమన్నా ఉందా చెప్పండి. ఇప్పుడు బంధువులు వస్తే అవి చేయాలి, ఈ చేయాలి, అవి పెట్టాలి, ఈ పెట్టాలి, ఇవి ఉండాలి, ఇవి ఉండాలని చెప్పేసి కంగారు పడతా ఉంటారు. సమస్యల్లో నీవు ఉన్నప్పుడు ఉన్నా సరే వాళ్ళకి ఏదో చేయాలని చెప్పేసి నువ్వు తాపత్రయపడి వాళ్ళు 1 రోజున్నా 2 రోజులున్నా పెట్టి పంపిస్తావు. వాళ్ళు శుభ్రంగా తిని మంచిగా చూసిందని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా నీ ఇంటికి దైవజనుడు వస్తే ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు, నీ బాగుబోగుల కొరకు ప్రార్థన చేస్తాడు. అందుకని ప్రియులారా యాజకుని గురించి చెప్పే రాత్రి నేను, అహరోను కర్ర చిగురించింది, అది మొగ్గలొచ్చింది, పువ్వులు పూసింది, బాదము కాయలు పూసింది. అది ఇశ్రాయేల్ అందరికీ ప్రియులారా లేవి గోత్రాన్ని యాజకత్వం చేసేవానిగా ఎన్నుకున్నాడు దేవుడు. అంటే బంధువులను విడిచిపెట్టుకోమనిగా నా ఉద్దేశం. వాళ్ళు నీ సమస్యలు ఎన్ని చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. కానీ నీ కొరకు ప్రార్థించే నీ శ్రేయోభిలాషి అయిన నీ దైవజనుడు నీ కొరకు ప్రార్థిస్తాడు. నువ్వు దైవ సన్నిధికి రాకపోతే ఏమ్మా ఎందుకు రాలేదని అడుగుతాడు. అమ్మో లేనిపోయింది బాబు, నా నెంబర్ ఇచ్చేసాను బాబు, పాస్టర్ గారు చేసేస్తున్నాడు నాయన లేనిపోయిన తిప్పలో అని అనుకోబాకు. అనుకుంటున్నారా? ఎందుకు రాలేదమ్మా, ఏంటి
ఏమన్నా సమస్య వచ్చిందా ఏంటని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో దైవజనుడు నిన్ను పరామర్శిస్తాడు. అంతేగాని నువ్వేదో ఇస్తావని, నువ్వేదో పెడతావని, నువ్వేదో చేస్తావని నీ ఇంటికి రాడు దైవజనుడు. అందుకని సేవ చేయు వారి యొక్క పాదములు పర్వతం మీద సుందరాలంటండి. దైవజనుడు ఏ ఇంటికి వెళ్ళి వారి పాదధూళి దులిపి వారి కొరకు శుభము చెప్పి వస్తాడో ఆ ఇల్లు ధన్యంగా ఉంటుంది, ఆ కుటుంబం ధన్యమవుతుంది. కొంతమందికి దైవజనుని విలువ తెలియదు. దైవ సేవ చేసే దైవజనుని యొక్క విలువ కొంతమందికి తెలియదు. అందుకని దేవుని సమక్షములో నీకును దేవునికి మధ్యలో నిలబడిన వాడే ఎవరయ్యా అంటే దైవజనుడు. అందుకని మీకు ఏదన్నా సమస్య ఉంటే మీరు సోలిపోకూడదు, ఆ సమస్యను బట్టి మీరు బాధపడకూడదు. ఎందుకంటే ఒక ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏంటి ఆ ఆయుధం? ప్రార్థనాయుధం. ఒకవేళ నీ శక్తి చాలకపోతే నీ కొరకు నిన్ను దైవ రాజ్యానికి నడిపిస్తున్న సిద్ధపరుస్తున్న దైవజనుడు దైవ సేవకురాలు ఉన్నారు, సంఘం ఉన్నది. ఇదిగో నీ కొరకు ప్రార్థించడానికి. ప్రార్థన చాలా శక్తివంతమైనది, ప్రార్థన చాలా ప్రభావం కలిగింది. అలాంటి ప్రార్థన పిల్లలను విస్మరించి నువ్వు ఏదేదో చేస్తూ ఉంటే ఎలాగ విశ్వాసంలో నువ్వు నిలబడతావు? అందుకనే నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచునడి పిల్లలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బంగారము కంటే విలువైన, అంతకంటే విలువైన నీ విశ్వాసము, నశించిపోవు సువర్ణము కంటే విలువైన నీ విశ్వాసము ఎలా ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. ప్రభు అంటారంట, నీకెన్ని శోధనలు వచ్చినా అమ్మా నీవు నా కొరకు నిలబడ్డావు, సహోదరుడా నీవు నా కొరకు నిలబడ్డావు, నీ విశ్వాసాన్ని కడవరకు కాపాడుకున్నావు. అందుకని పౌలు గారు ఏం చెప్పాడు? విశ్వాసాన్ని కాపాడుకుంటుని అన్నాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కడవరకు విశ్వాసాన్ని కాపాడుకున్న వారే రేపు ధన్యులవుతారు. వారే రేపు నిత్యత్వానికి ఎత్తబడతారు, నిత్యరాజ్యానికి మహిమ మేఘం ఎక్కుతారు. రేపు వాళ్ళు వారితో ప్రభు ఉంటారు, వారితో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. మహిమ మెప్పు ఘనత కలుగుటకు రేపు కారణమవుతుందంటండి. దేవుడు నిన్ను మహింపరుస్తాడు, పరలోకములో నిన్ను ఘనపరుస్తాడు. కోట్ల కొలది దేవదూతల సమూహములో, 24 పెద్దల సమూహములో ఆయన నీకు మహిమ మెప్పు ఘనత నీకు కలిగిస్తాడంటండి. అందుకని కష్టపడకుండా డబ్బులు వస్తాయా? రావు. కష్టపడకుండా దేవుని రాజ్యము లేదు. ఈ లోకములో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎన్ని మన జీవితంలో వచ్చినా అన్నిటినీ తట్టుకుంటూ తాళుకుంటూ మనము విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగినప్పుడే రేపు నిత్యరాజ్యములోనికి నువ్వు వెళతావు. నీ విశ్వాసం చాలా అమూల్యమైనది. ఆ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నీకు ఇచ్చిన రక్షణ చాలా విలువైనది. ఆ రక్షణను పోగొట్టుకోవద్దు. నీకు ఇచ్చిన పరిశుద్ధత చాలా విలువైనది. ఆ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. నీకు ఇచ్చిన భక్తి నువ్వు చేస్తున్న భక్తి చాలా విలువైనది. ఆ భక్తిని పోగొట్టుకోవద్దు సుమి. దేవుని కొరకు నిలబడాలి. మనం దేవుని కొరకు మనము నిలిచి ఉండాలి. ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 19వ వచనం చదవండి. అదే మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి చదువుతున్నారు. చదవండి అమ్మా. 18 నుంచి చదువునానా? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత
మీరు విమోచింపబడలేదు కానీ వేటి చేత? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి మనిషిని రక్షించదు, బంగారము మనిషిని, వింటున్నారా? వెండి మనిషిని రక్షించదు, బంగారము మనిషిని రక్షించదు. వెండి మనిషిని రక్షించదు, బంగారము మనిషిని రక్షించదు. మరి ఎలా రక్షణ వచ్చింది? ఇది అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితురని మీరెరుగరా? ఎలా దేవుడు మనల్ని విమోచించాడు? అమూల్యమైన రక్తము. ఏ రక్తం అది? ఏ రక్తం అది? గొర్రెల రక్తమా? కోడెల రక్తమా? మేకల రక్తమా? ఎద్దుల రక్తమా? అట్టగా చూస్తారేంటి? కాదు అనరే, ఏమో నోరు తెరవరే. ఏ రక్తము చేత చెప్పాలి? సువార్తమ్మ గారు చెప్పాలి. సువార్తమ్మ గారు, ఏ రక్తము చేత? ఆమె వినపట్ల. ఏ రక్తం చేత మనల్ని విమోచించబడ్డాడు? అమూల్యమైన రక్తము. ఏ రక్తం అది? అమూల్యమైన రక్తము. ఎవరి రక్తం అది? యేసు రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అందరం చప్పట్లు కొడుతూ రక్తము, 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 అమూల్యమైన ఘోర పాపమును పాడాలి. చప్పట్లు కొట్టు అందరూ. ప్రతి ఘోర పాపమును మన శిక్షను తొలగించే సంహారముని తప్పించెను. మన శిక్షను సంహారముని తప్పించెను. యేసు రక్తము, రక్తము. ఆమేన్. కొట్టాలి, గట్టిగా పాడాలి. అమూల్యమైన రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య. మన సాక్షిని శుద్ధి రెండు చేతులైతే ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మన సాక్షిని శుద్ధి చేసేది రక్తం. ఆ రక్తము చేత నిన్ను కడిగాడు ప్రభు. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన వచ్చి గొల్గొతా ప్రియులారా కొండ మీద కల్వరి సిలువలో ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును నీ కొరకు కార్చారు. ఏమండి, ఆ రక్తము ఎలాంటిది? నిర్దోషమైనది, దోషము లేనిది, నిష్కలంకమైనది, కళంకము లేనిది.
గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారని మీరు ఎరుగరా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆయన మిమ్మల్ని విమోచించారు. మీ విలువ మీకు తెలుసా? మీరు ఎంత విలువైన వారో తెలుసా? క్రీస్తు యొక్క శరీరములో రక్తములో పాలుభాగస్తులయ్యే మీరు, మీ విలువ మీకు తెలుసా? లోకానికి తెలియదు, మీకు కూడా తెలియదా? మీరు ఎంత విలువైన వారో, ఎంత విలువనిచ్చాడో. ఆయన శరీరాన్ని తినే భాగ్యం ఇచ్చాడు, ఆయన రక్తాన్ని త్రాగే భాగ్యం ఇచ్చాడు, అబ్బా తండ్రి అని ప్రార్థించే భాగ్యం ఇచ్చాడు. మన తండ్రిగా పిల్లరా, మనల్ని పిల్లరా ఆయన అనేక విధాలుగా పిల్లరా ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. మీ విలువ మీకు అర్థం కాకపోతే ఎలాగా? ప్రభు నన్ను రక్షించుకున్నాడు, నేను విలువైన వ్యక్తిని. ఆయన నన్ను వెలపెట్టి కొన్నాడు, రక్తం పెట్టి కొన్నాడు, నేను విలువైన వ్యక్తిని. మరణమునకు నా మీద పెత్తనము లేదు, సాతానుకు నా మీద అధికారం లేదు, నిత్య నరకానికి నా మీద తావు ఏమాత్రము లేదు. ఆయన నరక బాధ నుండి, మరణము నుండి, సాతాను యొక్క కబంధాస్తాల నుంచి నన్ను విడిపించాడని మనం పిల్లలు దేవుని సన్నిధిలో గర్వించాలి. అంతేనా? దేవుని సన్నిధిలో గర్వించాలి. నీ విలువ అన్యులకు తెలియదు, నీ విలువ లోకానికి తెలియదు, నీ విలువ నీ భర్తకు తెలియదు, నీ విలువ నీ భార్యకు తెలియదు, నీ విలువ నీ బంధువులకు రక్త సంబంధులకు తెలియదు. మనం చాలా విలువైన వారం. యేసుని అంగీకరించిన వారు ధన్యులు, యేసుని కలిగిన వారు ధన్యులు, యేసు కొరకు జీవించేవారు ధన్యులు. ఆయన రక్తము చేత కడగబడి ఆయన సన్నిధిలో రక్షించబడిన వారందరూ పిల్లల ధన్యులు. ధన్యకరమైన జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అందుకని అది లోకానికి తెలియదు కనుక లోకములో ఉన్నవారు రకరకాలుగా మాట్లాడుతున్నారు యేసయ్య గురించి. ఏవండి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడనని నిర్గమాకాండములో వ్రాయబడింది. ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే జగద్రక్షకుడు, ఆయనే లోక రక్షకుడు. ఆయనను యుద్ధకు వచ్చు వారిని ఆయన ఎన్నడూ పిల్లల త్రోసివేసేవాడు కాదు. అందుకనే సంఘము అమూల్యమైన రక్తము చేత విమోచింపబడింది. సంఘం అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డాం. అందుకని మనము కూడా అమూల్యమైన వారంగానే మనం జీవించాలి. క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించాలి. కుళ్ళు, కుచితాలు, అసూయలు, ద్వేషాలు మనలో ఉండకూడదు. కోపాలు, తాపాలు మనలో ఉండకూడదు. అందరము సహోదర ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు పిల్లారా మిక్కుటమైన ప్రేమ కలిగి దైవ సన్నిధిలో ముందుకు సాగాలి. ఒకరిని ఒకరు విమర్శించుకోకూడదు, ఒకరి మీద ఒకరు మనం నిందలు మోపుకోకూడదు, ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యాలు చెప్పుకోకూడదు. లేనిది ఉన్నట్టుగా చెప్పకూడదు, ఉన్నది లేనట్టుగా చెప్పకూడదు. మీరు ఎవరయ్యా అంట? క్రీస్తు రక్తములో కడగబడిన వారు గనక వాటికి మీరు దూరంగా ఉండాలి. ఒకవేళ ప్రభువా నాకు అలాంటి మనసు ఉందేమో, ఆ మనసు నాలో నుంచి తీసివేయి ప్రభువా, నన్ను నీ రక్తం చేత కడుగు నాయనా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో అడగాలి. అవునండి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నీ పొరుగువానిని ద్వేషించొద్దు, నీ పొరుగువారిని నిందించొద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము చెప్పొద్దు. సత్యాన్ని చెప్పు, సత్యాన్నే పలుకు, యథార్థంగానే పలుకు. అందుకని యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది. యథార్థవంతుల పక్షంగా దేవుడు ఉంటాడు. అలాగా మనం దైవ సన్నిధిలో ఆ రీతిగా మనం జీవిస్తూ నీ అమూల్యమైన జీవితాన్ని ప్రభు కొరకు ఈ లోకములో కొనసాగిస్తూ దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ ప్రభు ప్రేమను మనం పొందుకుందాం. మన కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యమునకు మనం తీసుకుని వెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆ రాకడ కొరకు మనం అందరం ఎదురు చూస్తూ ఆయన మార్గములో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ఉన్న పాటుని అందరూ మోకరించండి.
కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.